ప్రముఖ నటుడు విలన్గా సినిమాల్లోకి ప్రవేశించి తర్వాత హీరోగా వెదిగి విలక్షణమైన పాత్రలు చేసి తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల వివాదాలు రచకెక్కాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత నెలలో చెప్పాడో అదే మోహన్ బాబు నిరూపించాడు. మోహన్ బాబు కొడుకులు ఆ ఆస్తులు షేర్ చేసుకునే విషయంలో మోహన్ బాబు సరైన న్యాయం చేయలేదని మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఆ విషయం మాట్లాడేందుకే మోహన్ బాబు ఇంటికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు మనుషులతో దాడి చేయించి నన్ను చితగొట్టించాడు అని హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుని మరి ఆ రిపోర్ట్తో సహా వెళ్ళి హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక ఈ వివాదం గురించి ఫిలిం నగర్లోనే ఆ మోహన్ బాబు ఇంటి పక్కనే ఉంటున్న చాలామంది రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ వివాదం ఇప్పుడే మొదలైంది కాదు, దాదాపుగా 10 సంవత్సరాలుగా ఈ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మోహన్ బాబు అయితే పలు ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఒక బిడ్డ 2 కొడుకులు ఉన్నారు, అందరికీ సమానంగా ఆస్తులు పంచుతాను, అయితే నా కూతురు కొంచెం ఎక్కువ ఇస్తాను అని చెప్పాను. అయితే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల పరిధిలో దాదాపుగా 50 స్కూల్స్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఈ సంస్థలో మోహన్ బాబుతో పాటు మరొక వ్యక్తి కూడా పెట్టుబడులు పెట్టాడట. మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మోహన్ బాబు స్టార్టింగ్ మొత్తం మోహన్ బాబు పెట్టాడు. ఈ మధ్యకాలంలో దాని విస్తరణకి ఇన్వెస్ట్మెంట్స్ అవసరమై మరొక వ్యక్తితో కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇక ఆ విద్యా సంస్థ వ్యవహారాలన్నీ కూడా మంచు విష్ణు చూసుకుంటూ ఉన్నాడు గత కొంతకాలంగా. అయితే మంచు మనోజ్కి ఎలాంటి బాధ్యతలు మోహన్ బాబు అప్పచెప్పలేదు, ఎందుకంటే ఇతని మీద మోహన్ బాబుకి నమ్మకం లేదని తెలుస్తా ఉంది. మనోజ్ అయితే చాలా కాలంగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఈ శ్రీ విద్యానికేతన్ కార్యక్రమాలు ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మంచు విష్ణుకి అప్పగించాడు. గత 12 సంవత్సరాలుగా ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. అయితే మంచు మనోజ్ ఫ్యామిలీతో డిస్ప్యూట్స్ కారణంగా మోహన్ బాబు కుటుంబానికి దూరంగా బయట ఉన్నాడు. మొదటి వివాహం జరిగిన తర్వాత అక్కడ కూడా గొడవలై భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే మోహన్ బాబు అభిప్రాయం ప్రకారం మొదటి భార్యకి విడాకుల వ్యవహారంలో కూడా మనోజ్దే తప్పు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రెండో వివాహం సీమలో రాజకీయ ఫ్యామిలీ నుంచి ఈ బోమా నాగిరెడ్డి అనే ఫ్యామిలీలో ఆయన రెండో కూతురు. అప్పటికే ఆమెకు కూడా ఒక వివాహం అయి విడాకులు తీసుకొని ఆమె కూడా ఇక ఈ మనోజ్తో ప్రేమలో పడిందట. వారిద్దరి వివాహం కుదిరింది. అయితే మోహన్ బాబుకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదు ఆ అమ్మాయిని చేసుకోవడం. అది ఎందుకు ఏమిటి అనేది మాత్రం ఎవరు తెలియదు. అయితే ఆ పాటికే వాళ్ళంతా బాగా ప్రేమలో మునిగిపోయారు కాబట్టి చెప్పినా వినడం లేదు వీడు. సరే నీ కర్మరా అని చెప్పేసి మ్యారేజ్ ఘనంగా ద్వితీయ వివాహం జరిపించారు. మోహన్ బాబు వస్తాడా ఆ పెళ్లికి రాడా అనే విషయం కూడా అప్పట్లో ఛానల్స్ ఓదరగొట్టినాయి. సరే అంతా అయిపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లికి రాకపోతే మోహన్ అని చెప్పేసి మోహన్ బాబు దగ్గరుండి వివాహం జరిపించాడు. ఆ వివాహం అయిన దగ్గర నుంచి మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వ్యవహారం చిచ్చు మరింత పెరిగిందట. అయితే దీనికి కారణం ఆ రెండో భార్య అని చెప్పేసి కూడా మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఆస్తుల పంపకం విషయంలో మనోజ్కి అన్యాయం చేశారు, చాలా తక్కువ ఆస్తులు మాత్రమే ఇచ్చాడు మోహన్ బాబు అనేది కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే మంచు మనోజ్ తాజాగా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నేను ఆస్తుల కోసం ఏనాడు కూడా నా తండ్రిని అడగలేదు, నా తండ్రి ఆస్తి మీద నేను ఆధారపడి జీవించడం లేదు, ఎలాంటి వ్యాపారాలు కూడా ఆయన ఆస్తి ఆధారంగా నేను చేయడం లేదు. అయితే నాకు అన్యాయం చేశాడు నా తండ్రి అని చెప్తున్నాడు. ఏం అన్యాయం చేశాడు అనే విషయం మాత్రం చెప్పడం, ఆస్తుల కోసం కొట్టుకోవడం లేదని చెప్తున్నాడు. గొడవలు అయ్యేది ఆస్తుల దగ్గరే, వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు.
అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మోహన్ బాబు ఆస్తుల పంపకం విషయంలో సరైన న్యాయం పాటించలేదు. విష్ణు కొంచెం ఆ విద్యా సంస్థలన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంచెం ఎక్కువ షేర్, దాదాపు 65% దాకా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక మంచు లక్ష్మి కూడా ఉంది కాబట్టి ఆమె కూడా కొన్ని ఆస్తులు పంచాడు. ఈ మనోజ్కి చాలా తక్కువ ఆస్తులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫిలిం నగర్ సమీప ప్రాంతంలోని ఒక స్థలం విషయంలో ఈ గొడవ ఎక్కువైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ గొడవలో వేరే వాళ్ళు కూడా దూరారు. ఇక మనోజ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు. మోహన్ బాబు అయితే లిఖితపూర్వకంగా కమిషనర్కి ఒక లెటర్ పంపించాడు. మంచు మనోజ్తో నాకు ప్రాణహాని ఉంది. ఫిలిం నగర్లో మోహన్ బాబు ఇంట్లో 2 రోజుల కిందట జరిగిన గొడవలో బీభత్సంగా కొట్టుకొని తుపాకులు తీసుకొని కాల్చుకునే దాకా వచ్చింది. నువ్వో నేనో తేల్చుకుందాం, ఇక చర్చలకు తావులేదు అని మనోజ్ వెళ్ళిపోయాడని తెలుస్తోంది. దీంతో శంషాబాద్ సమీపంలోని జల్పల్లి మనోజ్ ఉన్న ఫామ్ హౌస్ దగ్గర మనోజ్ ఒక 30-40 మంది బౌన్సర్లను దింపాడు. ఇక విష్ణు దుబాయ్ నుంచి వస్తా ఉన్నాడని ఆ టీవీ ఛానల్స్ మీడియాలో ఉదయం నుంచి సాయంత్రం చెప్తానే ఉన్నారు. దుబాయ్ నుంచి రావడానికి 4 గంటలే సమయం. మరి వాడు వచ్చాడా చచ్చాడా, వచ్చినా కూడా విష్ణు చెప్తే మనోజ్ వింటాడా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక 30-40 మంది, మనోజ్ ఇంటి దగ్గర ఒక 30-40 మంది బౌన్సర్లు. ఇక మంచు లక్ష్మి అయితే ముంబై నుంచి వచ్చింది, ఎయిర్పోర్ట్లో దిగింది, మరలా ముంబై వెళ్ళిపోయింది. అంటే మంచు లక్ష్మి చెప్పినా కూడా ఎవడు వినే పరిస్థితి లేదు. ఇక ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి ప్రముఖ రౌడీ షీటర్, ఫిలిం నగర్లో ఒకప్పుడు మంచి దాదాగా వెలుగొందిన శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగాడు. శ్రీశైలం యాదవ్ రంగంలో దిగితే మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళారే, నీకేం ఆస్తులు రావురా ఆయన ఒప్పుకొని చెప్తే మనోజ్ ఊరుకుంటాడా? మనోజ్కి రావాల్సిన ఆస్తులు మనోజ్కి దక్కాల్సిందే. వాడు ఉంచుకుంటాడా, ఊడ్చుకుంటాడా, లాటరీలు వేసుకుంటాడా నీకు అనవసరం. నువ్వు పంచే విషయంలో పంచి పడేయడమే. ఇక విష్ణు, మనోజు, మంచు లక్ష్మికి ఆస్తుల పంపకం చక్కగా జరిగితే మోహన్ బాబు కుటుంబంలో శాంతి భద్రత నెలకొనే అవకాశం ఉంది. లేదంటే సోషల్ మీడియా వాళ్ళు మొత్తం మోహన్ బాబు ఫిలిం నగర్లో ఇంటి దగ్గర, ఆ జల్పల్లిలో ఆ ఇంటి దగ్గర, ఇక తిరుపతి సమీపంలోనే శ్రీ విద్యానికేతన విద్యా సంస్థల వద్ద గుంపులు పడి కాపులు పడుతూ ఉన్నారు. త్వరగా ఏదో ఒకటి చేయండి, మీడియా వాళ్ళకి విముక్తి కల్పించండి. ఆ శ్రీ విద్యానికేతన్ దగ్గర మీడియా వాళ్ళ మీద దాడి చేసి విష్ణు మనసులు కుమ్మేశారట. ఈ మీడియా వాళ్ళకు కూడా కొద్దిగా ఆలోచించండి. ప్రజలకు అవసరమయ్యే వార్తలు వేస్తే మంచిది. చెత్త చెదారం అంతా ఉదయం నుంచి సాయం దాకా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు, ఆస్తుల పంపకాల్లో కొట్టుకున్నారు, పొడుచుకున్నారు, కాళ్ళు ఎరగొట్టుకున్నారు. ఈ సొల్వ్యాపారం ఎంతసేపు ఆపితే మంచిది. ఈ సోవ్యాపారం ఇప్పటికైనా ఆపండి. వాళ్ళు ఏదన్నా ఉంటే పరిష్కరించుకుంటారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా రంగంలో దిగి వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఇక 24 గంటలు మోహన్ బాబు ఇంటి మీదే లైవ్ కెమెరాలు పెట్టేట్టున్నారు. చూడబోతే రాబోయే 2 రోజులు అయితే ఇంక ఈ కార్యక్రమం వదిలి వేరే కార్యక్రమం ఏం చేసినట్టు కనిపించడం లేదు. మోహన్ బాబు అది ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ఫ్యామిలీ వ్యవహారంగా ఉంచండి. అయితే సినీ నటుడు అందరూ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇక మీడియా వాళ్ళకి కుక్కకు దొరికింది చెప్పన్నట్టు చేస్తా అన్నారు. కొద్దిగా తగ్గితే మంచిది. కొంచెం ఒక వార్త వేసుకోవడంలో తప్పలేదు, కానీ 24 గంటలు అదే పనిగా మోహన్ బాబు ఇంటికే కెమెరాలు తిప్పి లైవ్లు పెట్టే అంత అవసరం లేదు. దీని మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.